శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ధనుసు రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. ధనుసు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ధనుసు రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి షష్టమంలోకి మారుతున్నాడు అన్నమాట. షష్టమంలోకి మారుతున్నటువంటి గురువు వచ్చేటప్పటికి తన యొక్క ఫలితాన్ని తగ్గించుకుంటున్నాడు. అంటే 3.4% ఎప్పుడైతే ఫలితాన్ని పాజిటివ్గా ఇచ్చేటువంటి గురువు ఇప్పుడు 1/4% ఇవ్వగలుగుతున్నాడు. అంటే చాలా తక్కువ అయిపోయింది. తన యొక్క బలం అనేది తగ్గిందన్నమాట. షష్టమంలోకి పోతున్నటువంటి గురువు యోగ్యాన్ని తగ్గబోతున్నది. అదేవిధంగా పంచమంలోకి వచ్చేటప్పటికి రవి, శుక్రుడు ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ప్రథమార్థంలో మనం గమనించినట్లయితే బుధుడు, శుక్రుడు కలిసి పంచమంలో సంచారం చేస్తున్నాడు. రవితో పాటు రవి మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొన్ని చికాకులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ఇక్కడ చతుర్థంలో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. పంచమంలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి శుక్రుడు, బుధుడు, రవి కలిసి ఉన్నారు. అంటే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాభించే విధంగా ఉంటుంది రాశి వారికి. వచ్చినటువంటి డబ్బు అనేది అదేవిధంగా ఖర్చు కూడా అవుతుంటుంది. చతుర్థంలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ దొంగ మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు అని చెప్పి ఆకాశంలో మేడలు కట్టేటువంటి వారి మాటలను నమ్మకండి అనేది ధనుసు రాశి వారికి ఒక సలహా అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మానసికమైనటువంటి బాధలు అప్పుడప్పుడు కలుగుతున్నప్పటికీ శని యొక్క బలం అనేది వీరిని నడిపిస్తుంది. శని తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఈ రాశి వారికి ఉన్నాడు. కుంభంలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా మీరు ఈ రాశివారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధైర్యంతో వీరు చేసేటువంటి పనుల్లో ఆ దేవుడి మీద భారం వేసి కొన్ని విషయాలను ముందుకు నడపడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి శని మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు ధనుసు రాశి వారికి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు షష్టమంలోకి మే 1వ తారీఖున మారబోతున్నాడు. షష్టమంలోకి గురువు ఎప్పుడైతే మారుతాడో ఆరోగ్యపరంగా కొద్దిగా క్షీణత అనేది ఎక్కువగా ఉంటుంది, అలిసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడి చదవడం అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే గత సంవత్సరంలో గురువు అనుకూలమైనటువంటి స్థానాల్లో పంచమంలో సంచారం జరిగింది. కానీ ఈ సంవత్సరం అలా లేదు ఈ రాశి వారికి. ఎందుకంటే గురువు యొక్క మార్పు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మే 1వ తారీఖు నుంచి. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ధనక్షయ కారకుడైనటువంటి కుజుడు చతుర్థంలో, పంచమంలో రవి ఉన్నాడు. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. కోపాన్ని తగ్గించుకోండి. మీ యొక్క కోపమే మీకు ఒకసారి శత్రువుగా కూడా మారుతుంటుంది. ఆ యొక్క విషయంలో అయితే జాగ్రత్త అనేది అవసరం. మరి అదేవిధంగా స్నేహితులు, బంధువులతో చిన్న మాటలకి మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని కంట్రోల్లో ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భారీ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే సమయం అనుకూలంగా లేనప్పుడు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. తెలియవల్ల వాడు ఎప్పుడైనా ఎలా చేస్తాడంటే సమయాన్ని బట్టేసేసి తన యొక్క గ్రహగతులను అనుసరించి ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను మరి అదేవిధంగా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక టెలిస్కోపిక్గా తీసుకుంటారు అన్నమాట. అంటే ఏంటంటే దూరదృష్టితో తీసుకుంటారు. మన పూర్వీకులు మనకు దూరదృష్టిగా ఇవ్వగలిగింది జ్యోతిష్య విద్యనే అన్నమాట. జ్యోతిష్య విద్యలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పెద్ద వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చా లేదా అనేది మన యొక్క జాతక రీత్యా, గోచార రీత్యా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరం లేదు. కాబట్టి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలత లేకపోయినప్పటికీ కూడా వారి సంవత్సరంలో వాళ్ళ యొక్క ఇది కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటున్నారో
వారికి నార్త్ ఈస్ట్ హౌసింగ్లో ఉన్నట్లయితే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వారు చదువుకునేటప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈశాన్య దిక్కుని ముఖ్యంగా కూర్చొని చదువుకోవటం, తూర్పును ఫేస్ చేస్తూ చదువుకున్నట్లయితే వారికి ఆ విద్య అనేది రావటం అనేది జరుగుతుంది. అదే ఉదయం పూట ఎర్లీ అవర్స్లో చదువుకున్నట్లయితే ఆ యొక్క గ్రహణ శక్తి అనేది కూడా వీరికి ఆలోచన బాగా పెరగటం అనేది, మరియు అదేవిధంగా రిమెంబరెన్స్ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎర్లీ అవర్స్లో చదువుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి సమయం కూడా అదే కాబట్టి ఎర్లీ అవర్స్లో చదువుకున్నట్లయితే దానికి విజయాన్ని సాధించడంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మే నెలలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. షష్టమంలోకి వస్తున్నటువంటి రవి యొక్క సంచారం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. కొత్త బిజినెస్ ఆరంభించాలి అనే మీ యొక్క ఆలోచనకి ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుంది. 15వ తారీఖు నుంచి రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవబోతుంది. రవి ఎక్కడికి రాబోతున్నాడు అంటే వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. వృషభ రాశిలోకి వచ్చినటువంటి రవి షష్టమంలోకి ఉన్నటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి షష్టమ స్థానం కాబట్టి ఆ యొక్క స్థానంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ప్రయాణ సంబంధితమైన విషయాలతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో మంచి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషుల ద్వారా ఒక మంచి అనుకూలమైనటువంటి ఒక సహాయం పొందడం అనేది జరుగుతుంది. అది మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా 15వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత అనేది మొదటి 15 రోజులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మీ మీద మీకు నమ్మకం అనేది తర్వాత 15 రోజుల తర్వాత పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంచెం మానసిక స్థిరత్వాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఎటువంటి గ్రహస్థితిలో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఒక మంచి సంబంధం దొరకదా, ఎప్పుడు దొరుకుతుంది అనే విషయం గురించి కొద్ది ఆలోచనలు పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఒక మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఇప్పుడు టైం అంతగా బాగలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. గొలుసుకొట్టు విధానాల్లోనూ చీటీ పాటల్లోనూ మీ యొక్క కష్టార్జితాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముందుకు వెళ్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కుజుడు ఇద్దరు అనుకూలంగా లేరు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా విద్యార్థులు, పుస్తక రంగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేయండి. ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఇంట్లో ఈ సంవత్సరం ఉండండి. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత లేదు ఈ రాశి వారికి కాబట్టి ఆ యొక్క అనుకూలతను మినిమైజ్ చేసుకోవటం కోసం గురుగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం కోసం గురువు యొక్క సానుకూలత పెంచుకోవటం కోసం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండండి. ఈశాన్యం బాగా ఎక్కువగా ఉండే విధంగా ఉండేట్టుగా చూసుకోండి. అన్నీ ఎందుకంటే ఇప్పుడు జాతకరీత్యా గోచరరీత్యా ఎప్పుడైతే ప్లానెటరీ మూమెంట్స్ సరిగా లేదో వాటిని ఏవైతే బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జాంప్లిఫై చేసుకోవాలి. అది చేసుకున్నట్లయితే బాగుంటుంది. స్వస్తి.